హలో ఆల్, నాన్ వెజ్ తినే రోజు వచ్చిందంటే అసలు మనం ఆగుతామా? అందుకోసమే చందవ చేపను తెచ్చుకున్నాము. వీటితో చేపల పులుసు అండ్ చేపల ఫ్రై అయితే చేశాను. అది కూడా ఒకే మసాలా పేస్ట్తో, అది కూడా ఇంట్లో చేసింది. మేము ఎక్కువగా తెచ్చుకున్న చేపల్లో ఈ చందవ చేప ఒకటి. ఎందుకంటే తక్కువ ముళ్ళు ఉంటాయి, పెద్ద ముళ్ళు తప్ప చిన్న ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి. సో చిన్నపిల్లలకైతే ఈజీగా పెట్టేయచ్చు అని చెప్పి ఎక్కువగా ఇదే తెస్తుంటాము. మేమైతే కడుపు నిండా తిన్నాము వంట చేశాక. అంత టేస్టీగా వచ్చింది మరి వంట. ఒకప్పుడు నా పెళ్లికి ముందైతే నాన్న చేపలు తెస్తే కడగడానికి గంట, వండడానికి 1 గంట. అందులోనూ కూతుర్లు వండే వంటలు బాగాలేదనకుండా తినే నాన్నలుంటారు చూడండి, అబ్బో వాళ్ళ ప్రేమ. ఒకప్పుడు మన వంటలు ఎలా ఉండేవంటే, చేపల పులుసు వండమంటే చేపల పులుసు అంతా పెట్టాక లాస్ట్కి పోపెట్టేదాన్ని. అలా ఉండేవి మన వంటలు. సర్లేండి, ఇప్పుడు పర్లేదు, బాగానే వచ్చాయి. కానీ ఈసారి వంట అదిరిపోయింది. చేపల పులుసు, చేపల ఫ్రై చేశాను. నేను వంట ఎలా చేశానో కింద ఫుల్ వీడియో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. వెళ్ళి చూసే ముందు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేయొచ్చు కదా. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకే.